Good evening, everybody. My colleagues, వెంకటేశ్వర గారు, దామ, రావణశ్రీ గారు, భద్రయ్య గారు, మజీద్ గారు అండ్ అదర్ స్టూడెంట్స్. నేను ప్రగతిలో స్టార్టింగ్ నుంచి పనిచేశాను. 89 జూన్ జూలైలో ప్రాక్టీస్ స్టార్ట్ అయింది. అయితే నాకు తెలియదు వాస్తవంగా రామకృష్ణ గారిది, భద్రయ్య గారిది ఒకే ఊరైనా మా అందరి దగ్గరైనా కూడా తెలియదు. ఒకసారి నేను మణుగు వెళ్తున్నాను బస్ స్టాండ్, వైరా బస్ స్టాండ్లో పల్లిపాడు నుంచి వైరాలో దిగాలి, వైరా నుంచి మణుగూరు వెళ్ళాలి. దిగితే దామగారు కలిశారు నాకు. అప్పుడే జస్ట్ పీజీ నుంచి పీజీ బీడీ అయిపోయి ఫ్రెష్ బ్యాచ్ అప్పుడే అయిపోయింది. స్టడీ ఎంఏ బీడీ అయిపోయింది. మజీద్ మేమంతా క్లాస్మేట్స్. తర్వాత గంధం మల్లికార్జునరావుని వినపాక మేమంతా జస్ట్ కొలీగ్స్. అప్పుడు వెంకటేశ్వర గారు చూపించారు, ఇక్కడే మా స్కూల్ పెట్టిన కొత్తగా అంటే వెళ్ళే బస్ స్టాండ్ దగ్గర. సరే చేస్తామంటే చేస్తానమ్మా, నేను ఏం చేద్దాం ఇక అని చెప్పేసి అక్కడి నుంచి ఏం చేసినామంటే అంతా మజీద్ కానీ నేను కానీ భద్రయ్య గారు కూడా ఫ్రెష్ అయ్యి, తర్వాత మల్లికార్జునరావు మేమందరం కూడా పీజీ బీఈడీ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ బీఈడీ ఫ్రెష్. ఇక మేము ఎవరికి చెప్పలేదు చదువు, మీకు చెప్పడమే. అందుకనే మేము ఫ్రెష్గా బయటకు వచ్చినాం కాబట్టి లక్కీగా మీరు మాకు దొరికారు, అదేవిధంగా మేము కూడా మీకు. అందుకనే ప్రగతి విద్యాలయంలో ఉన్నటువంటి టీచర్స్ ఆ రోజున దగ్గర 12 మంది 14 మంది ఉన్నాం. 14 మందిలో లోయర్ స్టాఫ్ తప్పితే లోయర్ క్లాసెస్ తప్పితే మిగతా 10 మంది పీజీ బీడీ వాళ్ళు. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడ కూడా అంత క్వాలిఫైడ్ టీచర్స్ లేరు. అట్లా ప్రగతి విద్యాలయం డెవలప్ కావడానికి చదువు బాగా చెబుతారు అనే పేరు రావడానికి ముఖ్యంగా టీచర్లు కారణం. దాంట్లో 3 మేనేజ్మెంట్స్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్సే. రామనాథ్ గారు చాలా సీనియర్ క్యాండిడేట్, చాలా టెక్నికల్ క్యాండిడేట్. అట్లా ఈ విధంగా మీరు అప్పుడు జస్ట్ ప్రగతి విద్యాలయం పెట్టినప్పుడు మీరు 8th క్లాస్ అనుకుంటే కదా, 7th 7th అయినప్పుడు 7th ఏం చెప్పారు మీకు? ఇంగ్లీషా, తెలుగా, సోషల్ స్టడీసా? నాకు వర్షం గుర్తులేదు. ఇంగ్లీష్ చెప్పినా వెరీ గుడ్. అయితే నేను ఎక్కువ ఇంగ్లీషు సోషల్ స్టడీస్ కూడా చెప్పా. అప్పుడు 8th క్లాస్, మరి 8th క్లాస్ రాజ్యలక్ష్మి 8th క్లాస్ కదా, అప్పుడు 8th క్లాస్లో నేను తెలుగు చెప్పాను. ఒక పీరియడ్కి తెలుగు చెప్పాను నేను 8th క్లాస్కి. అంటే మీ బ్యాచ్లో 8th క్లాస్కి, మీ బ్యాచ్ అయితే అంటే 89, 90, 91 బ్యాచ్కి, 89, 90 బ్యాచ్కి. అట్లా తర్వాత 91లో నాకు కరెక్ట్ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఏది ఏప్రిల్ 12వ తారీఖున నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు నా తర్వాత ఇప్పుడు సార్ చెప్పారు నా పిల్లలు జాయిన్ అయ్యారట. ఇక మీ గురించి చెప్పాలంటే అదొక మాకు ఇందాక మజీద్గా చెప్పారు, నాకు మీరందరూ చదువు నేను చెప్తే కానీ ప్రగతి విద్యలో నాకు చదువు నేర్పింది అన్నారు మజీద్ గారు. ఎందుకో తెలుసాను, అది కరెక్టే. మాకు అప్పటి వరకు చదువుకోవడమే తెలుసు, ఎట్లా ఫస్ట్ క్లాస్ రావాలి, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా క్వాలిఫై, మరి ఏది హైయెస్ట్ మార్కులు తెచ్చుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజం గురించి అర్థం చేసుకున్నాను. సమాజం అంటే పేరెంట్స్, మీరు పిల్లలు, మా పిల్లలు, మీ పేరెంట్స్ ఒక సొసైటీ, వాళ్ళతో మాట్లాడటం. కానీ రామనరసయ్య గారు చాలా పొలైట్గా మాట్లాడేవాడు మీతోటి కానీ, అంటే మీరంటే స్టూడెంట్స్ తోటి కానీ, మీ పేరెంట్స్ తోటి కానీ. ఇక అదొకటి మాకు ఒక ఎక్స్పీరియన్స్. అది అందుకని ఒకసారి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇద్దామని చెప్పి నేను ఉద్యోగం వచ్చిన ఫస్ట్ ఫ్రెష్గా, అది 2nd ర్యాంక్. ఇది రిటన్ టెస్ట్ 2nd ర్యాంక్ అది వచ్చింది. ఏమన్నా నీకు ఇది ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు. అడిగితే అప్పుడు రామనాథ్ గారి దగ్గరికి వచ్చారు. సార్ మీ స్కూల్లో చేసిన కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవుతున్నారంటే, రామనాథ్ గారు నాకు ఒక ప్రగతి విద్యాలయం అది ఉంటుంది కదా లెటర్ ప్యాడ్, దాని మీద ఇచ్చారు. అది మొన్ననే నాకు దొరికితే నేను పాత రికార్డ్స్ చేస్తుంటే దొరికితే వాట్సాప్లో కూడా పెట్టాయి. చూసారా సార్ మీరు రామనాథ్ గారు? ప్రగతి దానిలో చూసారు. అప్పుడు ప్రగతి విద్యాలయం మీకు బిఫోర్ స్టూడెంట్స్ కాదు. 90
91 బ్యాచ్ కూడా 2 టైమ్స్ చేశారు గెట్ టుగెదర్. వాళ్ళు కూడా మీరే క్రియేట్ చేసుకున్నారు గ్రూప్, వాట్సాప్ గ్రూప్ మీరు క్రియేట్ చేశారు కదా, మొన్న నాకు వచ్చింది. అవును. ఇకపోతే నాకు క్లాసులో బాగా గుర్తున్న వాళ్ళు ఏంటంటే నేను తక్కువ మంది గుర్తుంటాను, ఎందుకంటే ఓన్లీ 2 అకాడమిక్ ఇయర్స్ తీశాను. 2 అకాడమిక్ అంటే 89, 90, 90, 91. దాంట్లో ఫస్ట్లో సుధానా నువ్వు ఉన్నావు, మీ యొక్క శ్రీదేవి. అవును, వాళ్ళ నాన్నగారి పేరు మిట్టపల్లి కిషోర్రావు గారు. ఆయన చెస్ ఆడేవాడు, నేను కూడా చెస్ ప్లేయర్ని. అయితే మేము కాంపిటీషన్ పెట్టేవాళ్ళం ప్రతి పల్లిపాడులో. అయితే ఆయన గారికి ఏంటంటే శ్రీదేవి, వాణిశ్రీ, జయశ్వరి 3 యాక్టర్లు ఉండే అప్పట్లో, సినిమా యాక్టర్. వాళ్ళ 3 పేర్లే వాళ్ళ పిల్లలకు పెట్టిండు. అవునా కదా, వాడు మీ నాన్నగారు అడుగుతుంది కరెక్ట్ అనమాట. లేదా అప్పుడున్నారు లేదా మీ పేరు పెట్టినప్పుడు. అయితే దాంట్లో రాజ్యలక్ష్మి, సరే బోధి సునీతలు, ఇద్దరి సునీత స్పైర్ అనేది నేను. అయితే వీళ్ళిద్దరికి ఏంటంటే సునీత మరి అందరూ ముద్దు అంటున్నారు కానీ ముద్దేం కాదు నాకు తెలిసి, ఎబో యావరేజ్. కాదు, సునీత ఏంటంటే అప్పుడు కొద్దిగా ప్రౌడ్గా, కొంచెం రిచ్గా, ఫ్యాషనబుల్గా వచ్చేది. అవునా, అప్పటి నుంచే. అవునా కదా. అయితే వాళ్ళ ఇంట్లో ఎన్ని నగలు ఉన్నాయో ఆ నగలు సునీత ఉండి మీద కాబట్టి ఇది 7th క్లాస్లోనే. అందుకని అది కాకుండా వాళ్ళ అమ్మ నాన్న కూడా సునీతని చాలా గారాభంగా తీసేవాళ్ళు. అందుకనే సునీత ముద్దు కాదు, క్లవరు కాదు. కానీ ఇంకో సునీత మాత్రం క్లవరే. రాజ్యలక్ష్మి క్లవరు. మళ్ళీ రాజ్యలక్ష్మి వాళ్ళ బ్రదర్ ఉండు, వాడొక మొద్దు. నేను గుర్తున్నా, ఎందుకంటే మీ అందరూ పేర్లు గుర్తున్నా. అట్లా నేను ఇంకా జస్ట్ ఇంకా 2 years ఉన్నట్టయితే మొత్తం ఇంకా గుర్తుపెట్టేవాడిని. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి సరే, ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన విషయాలు. ఎందుకంటే మేము కూడా మొన్న 2023 జనవరి 27వ తారీఖున గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్నారే అట్ట మా స్టూడెంట్స్, మీరు 10th క్లాస్ రావడం చూడు మరి, ఎప్పుడు మరి ఇది సంవత్సరం చూడండి, మీకే 30 years అయిపోతుంది, మరి మాకు ఎన్ని కావాలా? పెట్టుకున్నప్పుడు మా టీచర్స్ లక్కీగా మాకు అందరూ బతికున్నారు కొంతమంది. వాళ్ళు పిలుసుకొచ్చి చెప్పిన వాడు చెప్తుంటే స్వామయ్య గారు మాకు ఇంగ్లీష్ చెప్పేవాడు. వల్లభి సొంతూరు వల్లభి. స్వామయ్య గారు ఇంగ్లీష్ చెప్పేటప్పుడు బాగా కొట్టేవాడు, కానీ నన్ను కొట్టకపోయేవాడు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో కొద్ది బాగా చదివాడు కాబట్టి. అట్లా నన్ను స్వామయ్య గారు బాగా కొట్టేవారు, నన్ను స్వామయ్య గారు తొడపాస పెట్టేవారు, టీవీ రామారావు గారు కొట్టేవాడు. అంటే స్టేజ్ మీద టీచర్లు చాలా ఉప్పింగిపోయారు, చాలా సంతోషపడ్డారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర 84 years 85 years ఉన్నారు వాళ్ళకి. అట్లా మీరు కూడా టీచర్స్ గురించి చెప్తుంటే మేము కూడా చాలా ఇది యాంగ్జైజియం మొదలు వచ్చింది. ఇక లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే మీరందరూ కూడా మా స్టూడెంట్స్ ఓకే ఒక లెవెల్లో స్థిరపడ్డారు. అంటే యావరేజ్ ఉన్నారు కానీ బిలో యావరేజ్ ఎవరు లేరు కదా లైఫ్లో. అంటే ఒక యావరేజ్ అంటే అబవ్ యావరేజ్. అదేవిధంగా మీ పిల్లలు కూడా మీ లెవెల్ కంటే కూడా హైలో పెంచండి. ఇందాక రామశేఖర్ చెప్పారు, స్టడీ ఈజ్ ద రామగారు చెప్పారు, స్టడీ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ దేన్ ద అదర్ అసెట్స్. అన్ని ఆస్తుల కంటే కూడా చదువు అది ముఖ్యమైనది. కాబట్టి చదవండి, చదివించండి. ఇప్పుడు మీరు అయిపోయి మీ పిల్లలు బీటెక్ వచ్చారు కాబట్టి ఇక మీ తరాన్ని ఇంకా చదివించండి. ఆ విధంగా అందరూ సుఖంగా, సంతోషంగా, ఆర్థికంగా, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రకాష్. చాలా మంది జీవిత చరిత్రలు చెప్పినట్టే ఉంటారు. థ్యాంక్ యూ సార్.